పైన పాదమెట్టిన సామితోడు పిడుగులొచ్చి మీద పడితే కొండ గొడుగు నెత్తినోడు లాలా ఏంలా పదరా ఎందుకమ్మా చుమ్మా పెళ్లి పెళ్లి అని విసిగిస్తావు? పొన్ను పేరు కీర్తన అని చెప్పినా కూడా చేసుకోవా? భగవంతుడా, డబ్బు తీసుకుని పారిపోయాడా? నెత్తి మీద పడ్డ బాధ్యతలకు భయపడి వెళ్ళిపోయాడా? ఈ పిల్లల గతి ఇంకాను. చెప్తూనే ఉన్నాను, వాడు తప్పించుకోకూడదు. ఒక్కసారి వాడి మీద అటాక్ జరిగి తప్పించుకున్నాడంటే వాడు దెబ్బతిని పగబట్టిన పులిలాగా ఉంటాడు. వదలడు. ఆర్కే ఎలా తప్పించుకున్నాడు? నా హార్ట్ ముక్కలైపోయింది. ఉండు, ఫెవికాల్ తెస్తాను. ఇంతకీ సెల్వా గారు ఎందుకు రాలేదు? ఒంట్లో బాలేదా? సెల్వా పెళ్లి గురించి మాట్లాడటానికి. అన్నకొక భార్య, డజన్ మంది పిల్లలు. ఐ జస్ట్ కాంట్ ఇమాజిన్. డజన్ మంది పిల్లలా? ముసల్దానా? మరి నా గిఫ్ట్ ఏది? తేలేదా? ఎందుకు తేలేదు? సారీ. మూంజి పారంగే. లాలా ఏంలా అడవి పోలే కొడవ పడే ఒడిసి పట్టో కంచి కొట్టో కత్తి పట్టో అదరగొట్టో పాల నవ్వులా బోసి నవ్వులా ఆల నవ్వులా ఆగండి సార్, ప్లీజ్. ఏం చేస్తున్నారు సార్? వాడు బయట నుంచి థ్రెటన్ చేస్తున్నాడు. కీర్తన పంపించకపోతే లోపలికి వస్తాడంట. ఊరుకుంటే ఇది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దీన్ని ఆపాలి. చాలా అలజడిగా ఉంది ఆర్కే. ఏవేవో ఆలోచనలు, జీవితం గురించి ఎన్నెన్నో ప్రశ్నలు. మంచి చెడు, తప్పు ఒప్పు, న్యాయం అన్యాయం, నేరము శిక్ష గురించి. దేనికి సమాధానం దొరకడం లేదు. ఏది అర్థం కావడం లేదు. క్షణంలో పోయే ప్రాణం, 4 రోజుల జీవితం. ఇందులో ఇంత బాధ, ఆవేశాలు, కోపాలు, కక్షలు, ప్రతీకారాలు. ఇవన్నీ ఎందుకు? ఎందుకేనా మనం పుట్టేది, బ్రతికేది? ఇదేనా మన జీవితానికి అర్థం, విలువ? చాలా విరక్తిగా ఉంది ఆర్కే. వీటన్నిటికీ దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలనుంది. సార్, ఏమైంది సార్? శివరాం ప్రవర్తన ఏంటో విచిత్రంగా ఉంది. బాగా డిస్టర్బ్డ్గా ఉన్నట్టు అనిపిస్తోంది. జ్వరం కాదు, ఇంకేదో జరిగింది. బయటికి వెళ్ళింది. దయా, మీరు కూడా బయటికి రండి.